అందరికీ నమస్కారం. నేను మీ రమేష్‌ని. సో, ఈరోజు వచ్చేసి మన పంచగంగ సీడ్స్ వారి రోహిణి అనే వెరైటీకి విజిట్ చేస్తున్నాము. ఇక్కడ మన బొమ్మనపల్లి అనే గ్రామంలో అన్న నమస్తే అన్న. నమస్తే. ఒకసారి మీ పేరు, మీ విత్తనం ఎక్కడి నుంచి తెచ్చారు? మీరు ఏ వెరైటీ ఏసారనేది ఒకసారి మీరు మన రైతు సోదరులందరికీ తెలియజేయండి ఒకసారి. ఈ ఫీల్డ్కి వచ్చిన రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి. పంచగంగ యాజమాన్యానికి మరి నమస్కారం. ఈరోజు 24వ తారీఖు 1వ నెల 2025 నాడు మన తోటకి పంచగంగ యాజమాన్యం ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 2-3 మండలాల నుంచి రైతు క్షేత్రం ద్వారా జనాల్ని పిలవడం, ఈ తోట యొక్క గొప్పదనం, దాని విశిష్టత గురించి మాట్లాడడం జరుగుతుంది. పంచగంగ సీడ్ రోహిణి అండి. గత 3 సంవత్సరాల నుంచి మన బిజాలి అనే సీడ్ వెరైటీ వచ్చింది పంచగంగలో. అది కూడా నేను యూజ్ చేశాను, బాగానే కాసింది. మన ముచ్చర్ల నుంచి మల్లెంపట్టి బసయ్య గారు ఫోన్ చేసి, బాబు పంచగంగ బిజాలి వేస్తున్నావు కదా, ఒకసారి రోహిణి సీడ్ వేసి చూడండి, వేసినాక దాని మార్పు దానికంటే మెరుగ్గానే కాస్తుంది, వీటిని తట్టుకుంటుంది, మనకు వైరస్ బొబ్బర కానీ జెమిని వైరస్ కానీ ఎలాంటి రాకుండా నల్లిని కానీ తట్టుకునే రకం సీడ్ అండి అన్నారు. తీసుకొచ్చాను, నమ్మి బ్రహ్మాండంగా కాసిందండి. ఆ పంచగంగ యాజమాన్యం కూడా వచ్చి మన 3-4 మండలాల వ్యక్తుల్ని తీసుకొచ్చి మన తోట ఇవాళ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా రైతుల భావాలు ఏంటి, రైతు చూశారు కదా, రైతు అనుభవాలు కూడా राम राम मार नाम गुरु श्रीकांत पंचांगम सीड्स रोहिणी सीड्स मर्चा यान लागरेज वाडिया ఎట్టేది ఉంచేదాను అత్రే కాయ రోగం చేంజ్ కాయన చేంజ్ యాన్గా మర్చా కూర్చోబెట్టు ఎట్టేది ఉంచేదాను యాన. నా పేరు నరసింహారావు, శాంతినగర్ విలేజ్, టేకిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇక్కడ చూస్తున్నటువంటి మిర్చి తోట రోహిణి సీడ్స్. ఇప్పుడు చూస్తున్న వాటి పంచగంగ సీడ్స్ వారిది రోహిణి సీడ్. ఈ కాపు అనేది తోట చూడగానే అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఏమి ఇస్తున్నాము ఏంటి అని మేమే అడగాల్సి వచ్చింది. అందులో ఈ భూమిలో రాళ్ళ చేను హైట్ గాని కలర్ గాని గ్రోతింగ్ బ్రాంచెస్ కి ఉన్న కాపు కూడా చాలా బాగుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, తీసుకోవచ్చు. కాయ కూడా కింద సైజు ఎలా ఉందో పైన బ్రాంచ్ కూడా అదే సైజులో ఉంది. నల్లి లేదు, తెగులు లేదు, అన్నిటికి తట్టుకునే సీడ్ ఇది. కింద అయితే ఏ విధంగా ఏ సైజులో ఉందో పైన కూడా అదే సైజులో ఈ కలర్ కానీ సైజు కానీ ఉంది. ఒక ఎకరానికి వచ్చేసి 25 నుంచి 30 క్వింటాలు. ప్రసాద్ నాయక్, మాది కొత్త తండ, టేకులపల్లి. అది ప్రసాద్ ట్రేడర్స్ అనే షాప్ అండి. నేను ఈ వెరైటీ నమ్మాను. నేను ఇచ్చిన రైతులు కూడా ఈ వెరైటీ చూసి చాలా సాటిస్ఫై అయ్యారు. ఇది పంచగంగ వాళ్ళది రోహిణి అనే సెగ్మెంట్ అండి. చాలా దగ్గర గనుకులతో చాలా ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీ. వేసిన రైతులందరూ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు. మీకు ఈ నల్లి ముడత కానీ ఎర్ర నల్లికి కానీ ఈ గుబ్బలకు కానీ అన్నిటికీ తట్టుకునే సెగ్మెంట్ అండి ఇది. వేసుకున్న రైతులు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు నెక్స్ట్ ఇయర్ ఈ వెరైటీని ట్రై చేసి ఒకసారి మీరు మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు బాల శివరాజ్ అండి, శివరానగర్ నుంచి వచ్చాం. ఇది రోహిణి సీడు, పంచగంగ వాళ్ళది రోహిణి సీడు. మంగ తండ వాళ్ళు వేశారు, బాగుందండి, మంచి వెరైటీ. దీనికైతే వేయచ్చు, రైతులు దగ్గర కాపండి. కొమ్మలు బాగా పెరిగి చివరి దాకా కాసిందండి. మంచి సీడు, తెగుళ్ళు లేవు, తెగులు తట్టుకునే శక్తి కూడా ఉంది. మంచి సీడ్ అండి. కాయ కూడా కొంచెం బాగుంది, గింజ కూడా కొంచెం మంచి లిండు గింజ ఉంది కాయకు. కాట కూడా వస్తుందండి, మంచి సీడు వేయవచ్చు రైతులు. మేము మిర్చి విత్తనాలు తెచ్చినాం మన బసవయ్య గారి దగ్గర నుండి. ఆయనకు విత్తనాలు గౌరవనీయుల అందరు రైతులకి ఏంటంటే విత్తనాలు ఇచ్చినందుకు, తోట పండినందుకు మనకు తోట చాలా మంచిగా ఉంది.
ఎందుకంటే విత్తనాలు మాత్రం ప్రాబ్లం ఏం లేదు. మన రోహిణి సీడు హీరలాల్ పంచగంగా రోహిణి కొండగిరిబోడు రోహిణి పంచగంగా ఈ 3 సంవత్సరాలు చేస్తున్నాను. నల్లి రాదు, గుబ్బ రాదు, కాకుది బాబు రోహిణి సీడ్ యాన్ లాగమేలిత మర్చి దగ్గర గణపు మోటు సైజ్ కాయ కింద నుంచి పై వరకు ఒకే సైజు లో కాయ ప్రతి కాయన హేట కూర్చోగో ఊజు రకంగా ఊపిరిలకు లాగమేలిత ఈ తోట అయితే ఫీల్డ్ హాల్ ಮೇಲೆ हम देखे ना రైతులు అయితే से देखदान यानत से ఎంకాణ మై గాలతో ఎకరానికి 30 క్వింటాలకు అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? మాధవ్ కుమార్. ఎవరన్నా మీది? మాది మంగేతండ విలేజ్, తెగులపల్లి మండలం మాది. నేను ఒక 10 సంవత్సరాల నుండి వేసాను, కానీ నాకు 2 సంవత్సరాల నుండి లాస్ వచ్చింది. ఈ సంవత్సరం నేను మిర్చి తోట వేయలే. అసలు దిగుబడి అనేది నాకు ఏం అర్థం కావట్లేదు. మా బాబాయ్ తోట ఒకసారి చూస్తే ఆ తోటలో ఏమి ఇత్తనం బాబాయ్ అనేసి అడిగాను. అడిగితే ఆ దగ్గర కాపు అసలు ఎట్లా కాసిందంటే కింద చిన్న ఒక 45 రోజులు తోట నుండి చూస్తే పూత అనేది వచ్చింది. ఏం మందు కొడుతున్నావు అనేసి అడిగాను. చాలా దగ్గర కాపు మరియు తోట ఎదగడంలో కూడా చాలా మన సైజ్ మంచిగా వచ్చింది. కాయలు కూడా అసలు బీభత్సంగా కాసింది. నల్లి గాని రోగాలకు గాని ఇప్పుడు చాలా తోటలు చూస్తున్నా నల్లి బాగా అటాక్ అవుతుంది. ఈ తోటకు అసలు నల్లి అనేది అటాక్ కాలే. విత్తనం వేసినందుకు కూడా దీంట్లో ఇంకా 2-3 రకాలు ఉన్నాయి. వీటికి కూడా వైరస్ అనేది రాదు. రేపు రాబోయే రకాలు కూడా ఈ పంచగంగా పేరు చెప్తే దానికి వైరస్ లేదు, వైరస్ రాని రకం అనేది ఫస్ట్ మీరు ముద్ర పెట్టుకోండి. రెండోది ఏంటంటే ఎటువంటి బీద రైతు అయినా యాడేసినా కూడా మామూలుగా అయితే మన రైతు అనేది సాటిస్ఫై చేస్తుంది. రోగాలు బాగా తట్టుకుంటది కాబట్టి ఖచ్చితంగా 10 నుంచి తగ్గకుండా 10 క్వింటాల పైన వస్తుంటది. కొంచెం మంచిగా తిట్టంటే అనుకుంటుంటే ఏమైతే ఇప్పుడు మళ్ళీ మందు కొట్టుకోకపోతే కోత ఏరితే మీకు ఇది ఉగాది వెళ్ళినాక మేబీ మేము ఉంచుకుంటే మే నెల దాకా కూడా కాస్తనే ఉంటది. ఈగలు వారుకుంటా మిగతా అన్ని మనం కోత కోసి 2వ కోత కోస్తే 3వ కోత కింద వస్తుందండి, అయిపోతుంది. కానీ దీనికి లక్షణం ఉంది. మీరు యూరియా చల్లుకుంటా నీళ్ళు పెట్టుకుంటా ఉంటే మీరు జూన్ నెల దాకా ఉంచుకున్నా ఎక్కడికి పోదు. మంచి రకము చూసుకోండి. మీరు కూడా రేపు ఇప్పుడు కాకుండా రేపు ఆయన కళ్ళం కూడా మీకు దగ్గర వాళ్ళు అయ్యి ఉంటే, ఈ ఏరియా వాళ్ళు అయ్యి ఉంటే ఆయన మార్కెట్ లో అమ్మేటప్పుడు కూడా క్వింటాల్ కూడా ఎన్ని క్వింటాల్ అవుతుంది అని కూడా చూసుకొని రైతుగా మీకు అందరికీ మిర్చి మీద అవగాహన ఉన్నది. ప్రత్యేకంగా నేను దాని కాయ ఇట్టుంటది, గింజ ఇట్టుంటది చెప్పడం అవసరం లేదే. కానీ మీకు ఉన్న దాంట్లో మనకి బాగా నచ్చినా లేదా రోగాలు బాగా తట్టుకుంటుంది. మంచి రకం తూకం బాగానే వస్తుందండి, మంచి తూకం వస్తుంది. కాకపోతే ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో దీనికి వైరస్ అయితే రాదు. ఇదైతే మీకు కంపెనీ స్పష్టంగా చెప్పుద్ది, ఇబ్బంది లేదు. ఏదన్నా ఇటువంటి వాతావరణాల్లో ఏమన్నా తామర పురుగు వస్తుందంటే చెప్పలేను, కానీ వైరస్ అయితే రాదు. చూసుకోండి. మీరు చేనంతా చూడండి, మీకు రకానికి ఆడన్నా ఒక మొక్క వైరస్ వస్తే చూడండి. చేను కూడా మిగతా రకాలు కొంచెం మీకు కొద్దిగా